నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. విద్యార్థులు చదువుపైనే కాకుండా క్రీడలలో కూడా రాణించాలి. రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంచి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో AISF 89వ వార్షికోత్సవం సందర్భంగా అండర్-17 విభాగంలో వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులు క్రీడలలో పాల్గొని రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులు చదువుపైనే కాకుండా క్రీడలలో కూడా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని రంగాలలో మొదటి ప్రాధాన్యత ఇస్తోందని, క్రీడాకారులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఈ క్రీడా పోటీలలో ఓడిన వారు నిరుత్సాహం చెందకుండా రాబోయే క్రీడలలో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి మంత్రివర్యులు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్. నేను మంత్రిగా వ్యవహరిస్తున్న రాయచోటి నియోజకవర్గం నుంచి మన అధ్యాపకులకైతేనే, విద్యా సంస్థల యాజమాన్యాలకైతేనే ప్రతి ఒక్కరికి నేను కోరుతున్నా, ఆ మార్పు అనేది మన రాయచోటి నుంచి మొదలు కావాలా. మనం ఎక్కడికి పోయినా గర్వంగా చెప్తా ఉంటాం, మన ప్రాంతం నుంచి ప్రతి ఒక్క సంవత్సరం వందలాదిగా మెడిసిన్ సీట్లు వస్తూ ఉన్నాయి, ఇంజనీరింగ్ సీట్లు వస్తూ ఉన్నాయి. అలాగే IASలు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లు కూడా మన రాయచోటి ప్రాంతం నుంచి ఎక్కువగా ఉన్నారు. అలాంటప్పుడు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేదానికి మన పాఠశాలలు ఏ ప్రాంతం అయితే మన రాయచోటి ఉందో ఆ ప్రాంతాల నుంచి మార్పు మొదలవ్వాలని ఇక్కడున్న అధ్యాపక బృందాలకైతేనే, విద్యా సంస్థ యాజమాన్యాలకైతేనే అందరినీ కోరుకుంటున్నా. ముఖ్యంగా ముందు పెద్దలు చెప్పినట్టు మన ప్రాంతంలో ఎక్కడ క్రీడలకు సంబంధించి ఏ విధమైన ఫెసిలిటీస్ లేవు, ముందు నుంచి కూడా చూస్తూ వస్తున్నాము. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో రాయచోటి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేపడితే క్రీడారంగం అభివృద్ధి చెందుతుందో ఆ చర్యలు తీసుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే రాయచోటి నియోజకవర్గంలో మన రాయచోటి పట్టణానికి సంబంధించి స్పోర్ట్స్ నాకైతేనే ఏ గేమ్స్ ఆడితే ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ కల్పించాలా, ఏ క్రీడకు సంబంధించిన అవకాశాలు ఉన్నాయి, అక్కడ పిల్లలు ఎవరైనా ఉంటే నేషనల్స్ ఆడేదానికైతేనే, ఇంటర్నేషనల్ క్రీడలు ఆడేదానికైతేనే ప్రోత్సాహకంగా ఉండేదానికి చర్యలు తీసుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన AISF ప్రతినిధులు ఈశ్వరయ్య గారికి, అలాగే కోటేశ్వరరావు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా. జై హింద్. AISF 89వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడం జరిగింది. దానికి ఇక్కడికి విచ్చేసి ఇక్కడున్న బాలబాలికలతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేయలేనివి కూడా కొన్ని స్వచ్ఛందంగా కొన్ని సంస్థలు ముందుకొచ్చి స్పోర్ట్స్ మీట్లు అయితేనే, స్పోర్ట్స్కి సంబంధించిన గేమ్స్కి సంబంధించిన విషయాల్లో చొరవ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న దాతలకు, ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా శాప్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా గత ప్రభుత్వంలో సుమారు 130 కోట్ల రూపాయలతో 45 రోజుల కార్యక్రమం చేపట్టి కేవలం అంగు ఆర్భాటాల కోసం వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు, అలాగే వాళ్ళ వెనకాల ఉన్న చెంచాల కోసం రాష్ట్ర ఖజానాను లూటీ చేసి రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థులకు సంబంధించిన డబ్బులను ఆ రోజు వైసీపీ వాళ్ళు ఆడుదాం ఆంధ్ర పేరుతో కాజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కొక్కటి ఆ లీలలు బయటికి రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్రాలో ఎవరైతే ఖజానాను లూటీ చేశారో వాళ్ళందరినీ రోడ్డుపైకి తెచ్చేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రోజు రోజుకు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి లీలలన్నీ.
ముఖ్యంగా ఆ రోజు అధికారంలో ఉండి అక్కడ రాజకీయంగా అలాగే ఉద్యోగస్తులుగా ఉండి కొందరు తొత్తులు ఈ డబ్బులు కాజేయడం జరిగింది. తప్పకుండా తేలితే మాత్రం అందరినీ కటకటాల పాలు చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం.